జై శ్రీరామ్. నేను మౌనికా శంకర్. ప్రపంచం మొత్తంలో యుద్ధ వాతావరణం ఉన్నది. అయితే యుద్ధం ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ ఏముంటుందంటే ఇంకొకరిని ఎక్స్ప్లాయిట్ చేయడం. అది ప్రకృతిని కానీ, మనుషుల్ని కానీ, వనరుల్ని కానీ. ఇది నేను ఆల్ ద టైం నేను చెప్పేది అంతే, ఈ ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్. ఎందుకంటే ఈ మూడిటికి బేస్ రూట్ అనేది ఏం లేదు. ఒక రియల్ లైఫ్ లెసన్స్ నేర్చుకునేది ఏమి ఉండదు. అందుకే చూడండి, ప్రపంచంలో 9 న్యూక్లియర్ కంట్రీస్ ఉన్నాయి. అందులో క్రిస్టియన్ కంట్రీస్ యుఎస్, యూకేని ఎప్పుడు కూడా మనం డిఫరెంట్గా చూడొద్దు. యూకే అంటే బ్రిటిష్ క్రిస్టియన్స్దే. యుఎస్ అక్కడికి పోయి వీళ్ళే అక్కడికి పోయి అక్కడున్న నేటివ్ ఇండియన్స్ని చంపేసి అక్కడ వాళ్ళది స్థాపించుకున్నారు. కాబట్టి యుఎస్ని యూకేని ఒకటిగానే చూడాలి. నెక్స్ట్ ఇజ్రాయెల్ కంట్రీ, యూదులు క్రిస్టియన్స్ కంటే ముందు వర్షన్ అనమాట. రష్యా, చైనా, ఇవన్నీ నార్త్ కొరియా కమ్యూనిస్ట్ కంట్రీస్. అయితే వీటిలలో ఒక ఇస్లామిక్ కంట్రీ ఉంది, అది పాకిస్తాన్. జ్యూస్ది ఒక కంట్రీ ఉంది, అది ఇజ్రాయెల్. హిందూస్ది ఒక కంట్రీ ఉంది, అది హిందుస్థాన్, భారతదేశం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్కి అసలు అక్కడ దానికి తెలివే లేదు. న్యూక్లియర్ వెపన్ తయారు చేసే అంత తెలివి లేదు, రిసోర్సెస్ లేదు, ఆడంత సైంటిస్టులు కూడా ఉండరు. ఆ టెర్రరిస్టులను తయారు చేయడంలో పాకిస్తాన్ ఎక్స్పర్ట్. మరి పాకిస్తాన్కి ఎక్కడి నుంచి వచ్చింది న్యూక్లియర్ వెపన్ అంటే, అమెరికా ఇండియాని, చైనాని చెక్ పెట్టడం కోసం దొడ్డిదారుల పాకిస్తాన్కి ఇచ్చింది. ఆ బిత్ర పాకిస్తాన్కి దాన్ని మెయింటైన్ చేయడం కూడా రావట్లేదు. అందుకనే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం వేసిన వాటికి అది అక్కడ రేడియేషన్ కూడా లీక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది పరిస్థితి. కాబట్టి మనం చూస్తే ఈ ఇజ్రాయెల్ని, ఇరాన్ చాలా మంచిది, ఉత్తమమైందని నేను అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇరానే హమాస్కి, ఇరానే హిజ్బుల్లాకి, వీటన్నిటికీ స్పాన్సర్ చేసేది ఇరానే. సో టెర్రరిజంని స్పాన్సర్ చేస్తుంది ఇరాన్ ఏం శుద్ధపూసగాలి. మళ్ళీ ఇరాన్ చైనాకి ప్రాక్సీ, అంటే చైనా చెప్పు చేతల్లో ఉన్నది ఇరాన్. ఎందుకు? అమెరికాకి చెక్ పెట్టడం కోసం. అందుకే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి. అంటే క్రిస్టియన్ అమెరికా, జూయిష్ ఇజ్రాయెల్, ముస్లిం ఇరాన్, కమ్యూనిస్ట్ చైనాకి చెక్ పెట్టడం కోసం ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాం. ఈ గ్లోబల్ పాలిటిక్స్లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఈ 3 కంట్రీసే ఉంటాయి, ఈ 3 ఐడియాలజీస్, ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్, లైక్ ఎసెడ్. అయితే ఒకరి మీద ఒకరు ఎక్స్ప్లాయిటేషన్స్ చేసుకుంటారు. అందులో ఇస్లాం అనేది టెర్రరిజంని బ్రీడ్ చేస్తుంది. కాబట్టి ఇస్లామిక్ కంట్రీస్ మీద కంట్రోల్ ఉంచుకోవడం వల్ల టెర్రరిజంని కంట్రోల్లో పెట్టొచ్చు అని అమెరికా ఆ యాంగిల్లో మాట్లాడుతుంది. కానీ అమెరికా కూడా ఒక పెద్ద నాక్ అండ్ కన్నింగ్ టెర్రరిస్ట్, అంటే కనిపించని టెర్రరిజం అమెరికా చేస్తుంది ప్రపంచం మొత్తం మీద. ఏ కంట్రీస్ అయితే న్యూక్లియర్ వెపన్ లేని కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటి మీద దాడులు చేస్తుంది, రిజీమ్ చేంజ్ చేస్తుంది. భారతదేశంలో చేయలేకపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం న్యూక్లియర్ కంట్రీ అయిందంటేనే అమెరికాకు అది జీర్ణించుకోలేని పరిస్థితి. ఆల్ క్రెడిట్స్ టు అటల్ బిహారీ వాజ్పేయి, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈ పాయింట్లో మనం చూస్తే మనం సేఫ్గా ఉండడానికి కారణం, ఒక్కసారి మనం అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నందుకు, న్యూక్లియర్ స్టేట్గా అయితే 3 times మోదీని ఎన్నుకున్నందుకు, నెక్స్ట్ 30-40 yearsలో దీని రిజల్ట్ అప్పుడు కనిపిస్తుంది. అదే నెక్స్ట్ 30-40 years కూడా ఓన్లీ బీజేపీయే కానీ కేంద్రంలో ఉంటే ప్రపంచం మొత్తానికి ఒక మోడల్గా ఉంటుంది భారతదేశం. అంటే ఎట్లాంటి డెమోక్రసీని ఫాలో అయితే ఇట్లా పీస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది అని అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా మన దేశం ఉంటుంది. లేదా ఈ 3 ఐడియాలజీస్లో బ్లడ్ మనీ తప్ప ఇంకేముంటలేదు. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన లైఫ్ ఫిలాసఫీ హిందూయిజంలో ఉన్నది అనే విషయం అన్నది తెలుస్తుంది. కాబట్టి వరల్డ్ టాక్టిక్స్ అన్నిట్లలో మనం కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, మనకు కానీ న్యూక్లియర్ వెపన్ లేకున్నా, మన పరిస్థితి సిరియా, పాలెస్టైన్, ఇరాన్ ఎట్లయితుందో మన పరిస్థితి కూడా అట్లా అయ్యేది. కాబట్టి మనము మన నాగరికతను ఫాలో అయ్యేది, మన దేశం గురించి, మన ధర్మం గురించి ఆలోచించే పార్టీని ఎన్నుకున్నాం. కాబట్టి మనం న్యూక్లియర్ కంట్రీ అయినాం, ఒక న్యూక్లియర్ స్టేట్ అయినాం. కాబట్టి ఆ పవర్తోని మోదీ ఆపరేషన్ సింధూర్ చేయగలిగినారు. ఆ పవర్తోని ఇప్పుడు డిప్లొమాసీ ఏదైతే మోదీ ఫాలో అవుతున్నారో అది మనకు ఒక 10-20 yearsలో మళ్ళీ దానికి సంబంధించిన రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఐ అల్టిమేట్లీ సే, మన దేశం కోసం పనిచేసేది భారతీయ జనతా పార్టీ. మన దేశాన్ని ఎవరికైనా అమ్మడానికి, ఇన్ని పైసలు వస్తే అమ్మడానికి రెడీ ఉండేది కాంగ్రెస్, ఇటలీ మాత. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్, స్టాండ్ విత్ బీజేపీ. జై హింద్, జయ భారత్.